అటువంటి వాళ్ళని ఏమనాలి? వంగలపూడి అనిత అనే వ్యక్తి ఈరోజు ఏపీకి హోంమంత్రిగా ఉంటూ మిడిమిడి జ్ఞానంతో, అసలు చదువొచ్చో రాదో నాకు తెలియదండి ఆమెకి, అంటే ఏదైనా ఒక ఇంగ్లీష్ ఆర్డర్ కాపీని చదివేది వస్తుందో రాదో నాకు తెలియదు, లేదా తెలిసినా కానీ ఏదైనా ప్రజలకు అబద్ధాలు చెప్పి, మేము ఇలాగే అబద్ధాలు చెప్పి గెలిచాం కదా, ఇలానే అబద్ధాలు చెప్పి ప్రజల్ని మభ్యపెడుతూ ఉండాలని ఆమె అనుకుంటుందో. ఒక సింపుల్ లాజిక్ అండి, మనము మ్యాటర్లోకి వెళ్లే ముందు ఒక సింపుల్ లాజిక్. తెలుగుదేశం వాళ్ళు ఏమంటున్నారు? నవ్వొస్తుందండి. సుప్రీంకోర్టు కొమ్మినేని శ్రీనివాసరావుకు హెచ్చరిక జారీ చేసిందంట, కొమ్మినేని శ్రీనివాసరావును తిట్టిందంట. కాదండి, సుప్రీంకోర్టు తప్పు చేసిన వాడికి బెయిల్ ఇస్తుందా? అంటే వీళ్ళు డైరెక్ట్గా సుప్రీంకోర్టును అవమానపరుస్తున్నారు. ఈ తెలుగుదేశం వాళ్ళు తప్పు చేసిన వాళ్ళకి బెయిల్ ఇస్తుందండి, అది కూడా సుప్రీంకోర్టు నువ్వు తప్పు చేసినావని చెబుతూ ఆ వ్యక్తిని నిందిస్తూ అతనికి బెయిల్ ఇస్తుందా? ఎంత షేమ్లెస్గా వీళ్ళు మాట్లాడతారు చూడండి, ఎంత షేమ్లెస్గా. కాదండి, తప్పు చేసిన వాళ్ళకి సుప్రీంకోర్టు నువ్వు తప్పు చేసినావని చెబుతూ బెయిల్ ఇస్తుందా? వంగలపూడి అనిత గారు ఫస్ట్ ఏం మాట్లాడినారో వినండి, తరువాత నేను ఆ ఆర్డర్ కాపీలో ఉన్నది ఇంగ్లీష్లో చదివి వంగలపూడి అనితకు అర్థమయ్యేలాగా తెలుగులో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ అనిత గారు ఏం మాట్లాడుతున్నారో వినండి. అండ్ ఆవిడ మాట్లాడిన ఒక మాట మాత్రం చాలా నీచము, దరిద్రము, నికృష్టము. ఆ మాట ఏంటో కూడా నేను చెప్తాను చూడండి. చదువు వచ్చి చదువుకున్నా, లేకపోతే చదువు వచ్చిన వాళ్ళు చదివించుకున్నా, అందులో ఒక పదం ఉంది, మీరు ఎటువంటి టీవీ డిబేట్స్ చేయకూడదు, ఇలాంటి పదాలు కూడా ఉపయోగించకూడదు, ఎటువంటి టీవీ డిబేట్స్ కి హోస్ట్ కూడా చేయకూడదు అని చెప్పి కండిషనల్ బెయిల్ లో ఉంది. అంటే అక్కడే సుప్రీంకోర్టు కూడా నిర్ధారించింది, మీరు మాట్లాడిన తప్పు అని చెప్పి. తప్పు మాట్లాడితే సుప్రీంకోర్టు బెయిల్ ఇస్తుందండి. అండ్ క్లియర్గా ఆవిడ చెప్తుంది, మీకు చదువు రాకపోతే చదువు వచ్చిన వాళ్ళతో చదివించుకోండి. అక్కడ కొమ్మినేని శ్రీనివాసరావు గారిని సుప్రీంకోర్టు చెప్పిందంట, మీరు ఎక్కడ ఇంకా డిబేట్లు మాట్లాడొద్దు, మీరు ఎవరు కూడా డిబేట్లలో కూర్చోబెట్టుకోకూడదు. మళ్ళీ వినండి ఆ మాట. మీకు చదువు వచ్చి చదువుకున్నా, లేకపోతే చదువు వచ్చిన వాళ్ళు చదివించుకున్నా, అందులో ఒక పదం ఉంది, మీరు ఎటువంటి టీవీ డిబేట్స్ చేయకూడదు, ఇలాంటి పదాలు కూడా ఉపయోగించకూడదు, ఎటువంటి టీవీ డిబేట్స్ కి హోస్ట్ కూడా చేయకూడదు. మీరు ఎటువంటి టీవీ డిబేట్లు చేయకూడదు, టీవీ డిబేట్లలో ఎటువంటి పదాలని మీరు మాట్లాడకూడదు, ఎటువంటి టీవీ డిబేట్లలో కూడా మీరు హోస్ట్ చేయకూడదు అని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పారంట. చదువు వచ్చిన వాళ్ళతో చదివించుకోమనింది కదా. నా దగ్గర ఆ ఆర్డర్ కాపీ ఉందండి. ఆ కాపీలోని పదాలని, అంటే ఇంగ్లీష్లో ఉన్నాయి కదండి, చదివి అర్థం నేను చెప్తాను. అమ్మ వంగలపూడి అనిత, వృత్తిరీత్యా నేను డాక్టర్ని, నేను మాస్టర్స్ కూడా చదివాను, నేను 20 ఏళ్ల నుంచి ఇంగ్లీష్ పుట్టిన దేశంలో ఉన్నాను, నాకు ఇంగ్లీష్ వచ్చు, నేను చదివి నీకు అర్థమయ్యేలాగా వినిపిస్తాను, నువ్వు కూడా 10 మందికి చెప్పు. ఒక్కసారి వినమ్మా అనిత. ఆ ఆర్డర్లోని, ఆ స్టేట్మెంట్లోని 4వ పాయింట్ నుంచి నేను చదువుతున్నాను, వినండి, బాగా వినండి. Considering that the petitioner has himself not made any defamatory, derogatory statement and his journalistic participation in a live TV news show deserves to be protected, which Intel shall protect right to freedom of speech. We direct that the petitioner be released on bail in connection with FIR number 108 of 2025 dated 8th June 2025 subject to such terms or conditions to be imposed by the trial court. అతను ఎటువంటి డెరోగేటరీ, డెఫమేటరీ అంటే చెడు మాటల్ని మాట్లాడలేదు, చెడు మాటల్ని అతను చెప్పలేదు. కాబట్టి అతని స్థానాన్ని మనం ప్రొటెక్ట్ చేయాలి. అతని స్థానాన్ని, ఒక జర్నలిస్ట్గా అతని స్థానాన్ని మనం ప్రొటెక్ట్ చేస్తే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ని కూడా ప్రొటెక్ట్ చేసినట్టు ఉంటుంది. కాబట్టి అతనికి షరతులతో కూడిన బెయిల్ ఇస్తున్నాము అని చెప్పేసి సుప్రీంకోర్టు ఆనరబుల్ జడ్జెస్ వాళ్ళు చెప్పారు. ఈ ముకుల్ రోహత్గి అండ్ సిద్ధార్థ్ లూత్రా మన స్టేట్ ని రిప్రజెంట్ చేస్తూ వాళ్ళు ఏమన్నారంటే, Mr. Mukul Rohatgi and Mr. Siddharth Luthra, learned senior counsel appearing for respondent, would submit that the petitioner has abated the crime. Petitioner has abated the crime by laughing and by being a mute spectator. ఇతన్ని ఎందుకు శిక్షించాలి అంటే, ఇతను నవ్వాడు, పైగా ఆ డిబేట్లో పాల్గొన్న వ్యక్తి అనుచిత వ్యాఖ్యలు చేస్తుంటే మ్యూట్ స్పెక్టేటర్ లాగా మౌనంగా విన్నాడు అన్నారు. ఒకటి నవ్వాడు, ఒకటి మౌనంగా ఉన్నాడు, కాబట్టి అతన్ని శిక్షించాలి అన్నారు. దానికి సుప్రీంకోర్టు వాళ్ళు చెప్పింది ఏంటంటే, అతను ఎటువంటి అనుచిత వ్యాఖ్యలు చెయ్యలేదు, పైగా అతను ఒక జర్నలిస్టు, ఆ జర్నలిస్టు విలువల్ని కాపాడాలి, అతని రైట్ టు స్పీచ్ ని కాపాడాలి, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ని కాపాడాలి అంటే అతను ఏ చెడు మాట మాట్లాడలేదు కాబట్టి అతనికి బెయిల్ ఇస్తున్నాము కొన్ని షరతులతో అన్నారు. ఆ షరతులే ఇప్పుడు ఇంపార్టెంట్. మన వంగలపూడి అనిత చెప్పింది ఏంటంటే, నువ్వు అటువంటి మాటలు మాట్లాడొద్దు, నువ్వు అసలు ప్రోగ్రాంలోనే కూర్చోకూడదు, నువ్వు ఏ ప్రోగ్రామ్ హోస్ట్ చేయకూడదని అనిత అనిందని చెప్పేసి సుప్రీంకోర్టు అతన్ని తప్పుపట్టింది అన్నారు కదా. పాయింట్ నెంబర్ 5,
వెరీ వెరీ ఇంపార్టెంట్. అనిత గారు వినండి, పాయింట్ నెంబర్ 5. It is made clear that the petitioner shall not either involve himself in making any defamatory statement nor allow any other person to make such statement in his presence in the TV news show which the petitioner is anchoring hosting. అమ్మా వంగలపూడి అనిత, షరతులు ఏంటంటే ఇంకొకసారి మీకు తెలిసి మీరు అటువంటి మాటలు మాట్లాడకండి. ఒకవేళ మీరు టీవీలో ఏదైనా హోస్ట్ చేస్తుంటే మీ టీవీ ప్రోగ్రాంలో ఎవరు కూడా అలా మాట్లాడుకోకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది అన్నారు. అంటే దాని అర్థం షోను హోస్ట్ చెయ్యొద్దు, నువ్వు అసలు టీవీ ప్రోగ్రాంలో కూర్చోవద్దని కాదు అనిత గారు. ఈ మాత్రం జ్ఞానం లేకోకుండా, ఈ మాత్రం తెలివితేటలు లేకోకుండా, ఈ మాత్రం ఇంగ్లీషు అర్థం చేసుకునే పరిజ్ఞానం లేకోకుండా మీరు హోంమంత్రి ఎలా అయ్యారు? ఆ పదవికి, ఆ పొజిషన్కి అవమానము. మీరు అలా మాట్లాడితే దయచేసి అర్థం చేసుకోండి వంగలపూడి అనిత గారు. మళ్ళీ చదివి వినిపిస్తాను చూడండి. ఇట్ ఈస్ మేడ్ క్లియర్ దట్ ద పిటిషనర్ షెల్ నాట్ ఎయిదర్ ఇన్వాల్వ్ హిమ్సెల్ఫ్ ఇన్ మేకింగ్ ఎనీ డెఫమేటరీ స్టేట్మెంట్. షోను హోస్ట్ చేయొద్దు అని ఎక్కడ అనట్లేదు. ఇటువంటి వ్యాఖ్యలు చేయకండి. నార్ అలౌ ఎనీ అదర్ పర్సన్ టు మేక్ సచ్ స్టేట్మెంట్ ఇన్ హిస్ ప్రెజెన్స్ ఇన్ ద టీవీ న్యూస్ షో. నీ ఆధ్వర్యంలో జరిగే టీవీ షోలో ఇంకొకరు అలాగా మాట్లాడుకోకుండా, ఇంకొకసారి అలా జరగకుండా చూసుకుంటున్నారు. అంటే నువ్వు హోస్ట్ చేసుకో, ఎవరు నేను హోస్ట్ చేయొద్దని అనట్లేదు. నువ్వు షోని నడుపు, ఎవరు నడపొద్దు అనట్లేదు. కానీ అటువంటి వ్యాఖ్యలు పునరావృతం కాకుండా చూసుకో అని మాత్రమే చెప్పారు. ఎక్కడ షోని రన్ చేయొద్దు, నువ్వు హోస్ట్గా ఉండొద్దు, నువ్వు టీవీ చూడొద్దు, నువ్వు రిమోట్ పట్టుకోవద్దని ఎవ్వరు చెప్పలే. మాటల్ని ట్విస్ట్ చేసి చెప్పడం పెద్ద పని కాదు వంగలపూడి అనిత గారు. కానీ క్షమించరాని నేరం ఏంటంటే ఒక హోంమంత్రి స్థాయిలో ఉండి ఇంత చీప్గా మాట్లాడడం చాలా తప్పు. అంటే సుప్రీంకోర్టును తప్పు పడుతుంది సింపుల్గా అండి. సుప్రీంకోర్టు వంగలపూడి అనిత గారి ప్రకారము సుప్రీంకోర్టు కొమ్మినేని శ్రీనివాసరావు గారిని తిట్టింది, కొమ్మినేని శ్రీనివాసరావు గారు చేసింది తప్పు అంటే తప్పు చేసిన వాడికి బెయిల్ ఇస్తుందా? సుప్రీంకోర్టు బెయిల్ ఇస్తుందా? మిమ్మల్ని అడుగుతున్నాను. సుప్రీంకోర్టు అవమానించినట్లే. వంగలపూడి అనిత గారు హోమ్ మినిస్టర్గా ఉండి సుప్రీంకోర్టుని అవమానించినట్లే. 70 సంవత్సరాలు వచ్చినాయి అనిత, మిమ్మల్ని అడుగుతున్నా చెప్పండి. హోమ్ మినిస్టర్ గారు ఏ కిందకు 70 సంవత్సరాలు వచ్చినాయి? కిందకు 70 సంవత్సరాలు వచ్చినాయంట. అది ఒక హోమ్ మినిస్టర్ మాట్లాడే లాంగ్వేజా? వీళ్ళు మాట్లాడచ్చండి, వీళ్ళు ఏదైనా మాట్లాడచ్చు, వీళ్ళు ఏం మాట్లాడి చెల్లుబాటు అవుతుంది. కిందకు 70 ఏళ్ళు వచ్చినాయంట. ఏ కిందకు వచ్చినాయి? వంగలపూడి అనిత గారిని అడుగుతున్నా, ఏ కిందకు 70 ఏళ్ళు వచ్చినాయి? ఫస్ట్ ఇంగ్లీష్ అర్థం చేసుకొని నేర్చుకొని కూడా మళ్ళీ 10 మందికి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇట్లా హోమ్ మినిస్టర్ స్థాయిలో ఉన్న మీరు అటువంటి మాటలు మాట్లాడడం ఆ హోమ్ మినిస్టర్ పదవికి అవమానం. ఇంకా మళ్ళీ నేను రాజీనామా చేయమని అడగను. ఎందుకంటే ఇంకా వాళ్ళు ఒకసారి మేము అందరం ఎక్కినాం, ప్రజలు మాకు ఓట్లేసి గెలిపించింది, ఇట్లా ఇష్టారీతన మాట్లాడొచ్చు అని చెప్పేసి వాళ్ళు ఫీల్ అవుతుంటే అవ్వచ్చు. వాళ్ళేం రాజీనామా చేయరు, మనం అడిగినా వాళ్ళు రాజీనామా చేయరు. కానీ ఆ హోమ్ మినిస్టర్ స్థాయిని తగ్గించొద్దు. ఒక భారతదేశ పౌరుడిగా, ప్రజాస్వామ్యం మీద గౌరవం ఉన్న వ్యక్తిగా, రాజ్యాంగాన్ని గౌరవించే వ్యక్తిగా నేను అడుగుతున్నాను.